నూతనంగా ఏర్పడబోయే మోడీ గారి గవర్నమెంట్లో 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎవరు తమ బెర్తుల్ని కన్ఫర్మ్ చేసుకోబోతున్నారు? నరేంద్ర మోడీ గారు ఈసారి తన ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు మొదటి విడతలో కొద్దిగా మందిని మాత్రమే తన ప్రభుత్వంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నవి. భారతీయ జనతా పార్టీకి ఈసారి మెజార్టీ తగ్గడం వలన తన మంత్రివర్గంలో తన ఇష్టానుసారం నియమించుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అటు రాజ్యసభలో కూడా మెజార్టీ అంతంత మాత్రమే. కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం ఈసారి తన మంత్రివర్గాన్ని లిమిటెడ్గా తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మిత్రపక్షాలైన టీడీపీ మరియు జేడీయూ పార్టీల మీద కొంతవరకు ఆధారపడవలసిన పరిస్థితి బీజేపీకి కలుగుతుంది. ఇప్పటికిప్పటికీ బీజేపీకి వచ్చిన ముప్పు లేకపోయినప్పటికీ భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఊహించడం చాలా కష్టం. జేడీయూ తన రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో మనం ఇంతకు ముందు చూసే ఉంటాం. అలాగే టీడీపీ కూడా తన రాష్ట్ర అవసరాల కోసం, పార్టీ అవసరాల కోసం మరియు పర్సనల్ అవసరాల కోసం బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి అన్నీ ఊహించి తమ వంతుగా ముందు జాగ్రత్త ప్రయత్నాలు మోడీ గారు, అమిత్ షా గారు చేసే అవకాశాలు ఉన్నాయి. తమ ప్రయత్నంలో భాగంగా మొదటిగా పశ్చిమ బెంగాల్ నుంచి తమ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. లోక్సభ మరియు రాజ్యసభలో తృణపాల్ కాంగ్రెస్ కు అత్యధిక సంఖ్యలో బలాలు ఉన్నాయి. లోక్సభలో 29 మంది సభ్యులు, రాజ్యసభలో 13 మంది సభ్యులు టీఎంసీకి ఉన్నారు. కాబట్టి దీదీని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. మమతా బెనర్జీ గారిని సంతృప్తిపరచడం అంత ఈజీ కాదు, కానీ బీజేపీకి ఆ అవసరం ముండిగా ఉంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తమ మంత్రివర్గాన్ని తక్కువ మందితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి మొదటి విస్తరణలో కేబినెట్లో మంత్రిగా తీసుకునే అవకాశాలు ఉన్నవి. తెలంగాణ నుంచి ఈసారి ఇద్దరికి మోడీ గారి గవర్నమెంట్లో మంత్రులుగా అవకాశాలు ఉన్నాయి. మొదటి విస్తరణలో కిషన్ రెడ్డి గారితో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ విస్తరణలో రాజేంద్ర గారు, బండి సంజయ్ గారు, రఘునందన్ గారు, అరవింద్ గారు గట్టిగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి హేమాహేమీలు గెలుపొందడం జరిగింది కాబట్టి ఎవరి అదృష్టం వర్తిస్తుందో చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఎవరికి అదృష్టం వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఆంధ్రప్రదేశ్ నుంచి తన మంత్రివర్గంలో టీడీపీకి మొదటి ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం టీడీపీ పార్టీ నుంచి ఇద్దరిని లేక ముగ్గురిని ఈసారి తమ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నవి. మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు ఒకరికి మాత్రమే అవకాశం ఉంది. ఆ అవకాశం ఈసారి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఎక్కువగా ఉంది. ఇక బీజేపీ నుండి గెలుపొందిన పురంధేశ్వరి, సీఎం రమేష్ మరియు శ్రీనివాస వర్మ గారికి ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే పురంధేశ్వరి గారికి మంత్రివర్గంలో తీసుకున్నట్లయితే పార్టీ బాధ్యతలు వేరే వారికి అప్పచెప్పవలసి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో తీసుకునే అవకాశాలు ఉన్నవి. అనూహ్యంగా వర్మ గారికి కూడా ఛాన్స్ దక్కవచ్చు. మరి ఎవరు అదృష్టవంతులు అనేది మరికొద్ది రోజుల్లో తేలబోతుంది.